హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబు క్రాఫ్ట్ ల్యాండ్. ఈరోజు మనం క్యూట్ బొకే చేసుకుందాం అనమాట. పేపర్స్తో గ్రీన్ కలర్ షీట్ని తీసుకుని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బొకేని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఐటమ్స్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బొకేని మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటుందన్నమాట. అండ్ మనకి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. పేపర్ మొత్తం ఫోల్డ్ చేశాక మిగిలిపోయిన దాన్ని నేను కట్ చేసేసాను. నేను చూపించిన విధంగా దానిని మనం కిందన ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిని గ్లూతో అటాచ్ చేయాలన్నమాట. గ్లూతో అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. మన కింద బేసిక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పింక్ కలర్ షీట్ని తీసుకుని దానిపైన పెన్సిల్తో లవ్ సింబల్ని డ్రా చేసుకోవాలి. దానిని కట్ చేసుకోవాలన్నమాట. నేను చిన్న బొకే చేస్తున్నాను కాబట్టి నేను 2 మాత్రమే కట్ చేసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక రెడ్ కలర్ షీట్ని కూడా తీసుకుని దానిపైన కూడా లవ్ సింబల్ని డ్రా చేసుకుని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇవి కూడా నేను 2 కట్ చేసుకున్నాను. మా లవ్ సింబల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ షీట్ని తీసుకుని దానిని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ షీట్ మీద లీఫ్ని డ్రా చేసుకొని దానిని కట్ చేసుకోవాలి. నేను 2 లీవ్స్ని డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను. ఇంకొక గ్రీన్ కలర్ షీట్ని తీసుకుని దానిని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. దానిపైన కూడా లీఫ్ని డ్రా చేసుకోవాలి. కానీ ఇందాక చేసుకున్న దానికన్నా కొంచెం పెద్దది డ్రా చేసుకుని 2 లీవ్స్ని కట్ చేసుకోవాలి. ఒక పెన్ని తీసుకుని ఆ లీవ్స్ని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న 4 లీవ్స్ని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. మన లీవ్స్ రెడీ అయిపోయాయి. ఇందాక చేసుకున్న దానికి లీవ్స్ని అటాచ్ చేయాలి నేను చూపించిన విధంగా. అలా 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. సింబల్స్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా అటాచ్ చేయాలి. నేను 4 మాత్రమే అంటించాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని అటాచ్ చేసుకోవచ్చు. అండ్ నేను 2 కలర్స్ని యాడ్ చేశాను. మీరు ఎన్ని కలర్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ బొకేని మనం హోమ్ డెకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సింబల్స్ని అటాచ్ చేశాక చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. సాటిన్ సిల్క్ రిబ్బన్స్ని తీసుకోవాలి. నేనైతే ఆరెంజ్ అండ్ గోల్డ్ తీసుకున్నాను. మీరు ఏ కలర్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా వాటిని కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా నేను చూపించిన విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి గ్లూతో అటాచ్ చేసుకోవాలి. 2 కలర్స్ని కూడా అటాచ్ చేయాలి. ఆ రెండింటిని స్టాప్లర్తో అటాచ్ చేయాలి. చిన్న పింక్ కలర్ షీట్ని తీసుకుని దానిపైన కూడా సింబల్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే దీనికన్నా చిన్న రెడ్ కలర్ షీట్ని తీసుకుని దానిపైన కూడా సింబల్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఆ రెండింటిని గ్లూతో అటాచ్ చేయాలి. అటాచ్ చేశాక అది డ్రై అయిపోయిన తర్వాత దానిని మనం చేసుకున్న సాటిన్ సిల్క్ రిబ్బన్స్కి అటాచ్ చేసుకోవాలి. ఈ రిబ్బన్ని మన బొకేకి అటాచ్ చేసుకోవాలి. అంతే, మన క్యూట్ ఎలిగెంట్ బొకే అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.